సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లిలో విషాద ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. తాటి చెట్టు నుంచి పడి నేదూరి దేవయ్య అనే వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ క్రమంలో అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దేవయ్య మృతితో అతడికి అతడి తమ్ముడికి ఉన్న భూ వివాదం తెరపైకి వచ్చింది. నా బిడ్డలు ఇద్దరు వచ్చిండ్రు. కాంప్లిమెంట్ ఇచ్చింది, మీరేం చేయకపోతే ఆడిచ్చింది, ఆడేం చేయకపోతే అది కాలేదని మీరు అనుకోకూరమ్మా. ఫైల్ ఇచ్చారు కదా, మొన్ననే కదా ఇచ్చారు, దానికి ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అమ్మ రీసెంట్ గా మీరు ఇక్కడ ఇచ్చారు, అక్కడ ఇచ్చారు, అది కలెక్టరేట్ లో కూడా ఇచ్చిరా చదువులకు అయితే అని తాడి చెట్టు సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లిలో విషాద ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. తాటి చెట్టుపై నుంచి పడి నేదూరి దేవయ్య అనే వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ క్రమంలో అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దేవయ్య మృతితో అతడికి అతడి తమ్ముడికి ఉన్న భూ వివాదం తెరపైకి వచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరీంనగర్ జిల్లా నుంచి సంతోష్ అందిస్తారు ఫోన్ ఇన్ ద్వారా. సంతోష్, చెప్పండి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక వ్యక్తి మృతితో భూ వివాదం అయితే తెరపైకి వచ్చింది. ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామానికి చెందిన దేవయ్య అనే వ్యక్తి మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులు న్యాయం కోసం అయితే ఆందోళనకు దిగారు. సో దీంతో గ్రామంలో అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కపల్లి గ్రామానికి చెందినటువంటి దేవయ్య తాటి చెట్టుపై నుంచి కింద పడడంతో తీవ్ర గాయపడ్డాడు. అయితే వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ కూడా చికిత్స పొందుతూ దేవయ్య మృతి చెందారు. అయితే దేవయ్య మృతితో ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి పాత భూ వివాదం అయితే మరోసారి వెలుగులోకి వచ్చింది. తాను జీవించి ఉన్నప్పుడే తన తమ్ముడు తన భూమిని అక్రమంగా పట్ట చేయించుకున్నాడంటూ కూడా దేవయ్య అధికారులకు ఫిర్యాదు చేసినట్లుగా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు అదే వివాదంపై అయితే పట్టుబట్టిన దేవయ్య కుటుంబీకులకు తమ న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. సో భూ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే దేవయ్య మృతదేహంతో ఆయన తమ్ముడి ఇంటి ముందు నిరసన చేస్తామంటూ కూడా హెచ్చరిస్తున్నారు. కుటుంబ సభ్యుల హెచ్చరికలతో అక్కపల్లి గ్రామంలో కాసేపు అయితే ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అయితే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి అయితే ప్రయత్నించారు. సో భూమి విధానంపై అధికారుల నుంచి స్పష్టమైనటువంటి హామీ వచ్చే వరకు కూడా దేవయ్య అంత్యక్రియలు నిర్వహించబోమంటూ కూడా కుటుంబ సభ్యులు ప్రకటించడంతో ఈ ఘటన జిల్లాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ సంతోష్. తన తమ్ముడు తన భూమిని పట్టా చేసుకున్నాడని దేవయ్య బ్రతికున్నప్పుడు తహసీల్దార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దేవయ్య ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దేవయ్య మృతదేహాన్ని ఆయన తమ్ముడు శ్రీనివాస్ ఇంటి ముందు ఉంచి నిరసన తెలుపుతామని కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. మృతదేహాన్ని తరలిస్తున్న అంబులెన్స్ ను అడ్డుకుని రోడ్డుపైనే బైఠాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి అదుపులోకి తెచ్చారు. అయితే తమ భూ సమస్యలు పరిష్కరించకపోతే అంత్యక్రియలు నిర్వహించమని కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు.
నలుగురు పిల్లలు సార్, నలుగురు ఆడపిల్లలు సార్, నలుగురు ఆడపిల్లలు సార్. సార్ ఇతను పెళ్లి కాని ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్. ఇప్పుడు మేము వచ్చి దగ్గర 10 రోజులు అయింది. 10 రోజులు అయింది. ఇంతవరకు మరి ఏంటి ఏం కాదు మీరు అడగలేదు, ఎంఆర్ఓ అడగలేదు, కలెక్టర్ నుంచి